ప్రైజ్ ది లార్డ్. ప్రభు అనే సునామములో అందరికీ వందనములు. యేసయ్య మాట అను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 18 వచనాల వరకు ధ్యానించుకుందాం. ధనపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండగా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య స్వార్థ ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నారు. ధర్మశాస్త్రములో ఒక పొళ్ళైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరి ఒకతెను వివాహము చేసుకుని ప్రతివాడు వ్యభిచారించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ వాక్య భాగములో మానవుని యొక్క పరిశుద్ధత కొరకు కానీ, మానవుడు దేవుని యొక్క సంధిలో ఒక సమర్పణ జీవితం కలిగి ఉండటం కానీ అద్భుతమైన సందేశాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మనిషి ధనానికి దేవునికి దాసుడుగా ఉండలేడు అనే మాట ప్రభు చెప్పినప్పుడు, ధనపేక్ష కలిగిన పరిసయ్యులు ఆ మాట విన్నప్పుడు వారికి చాలా చాలా కోపం వచ్చింది. వారు యేసయ్యకి అపహాస్యం చేసుకుంటూ తప్పుడుగా భావించినప్పుడు యేసు ప్రభు వారు వెంటనే, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యము అని ప్రభు తెలియజేశాడు. చాలామందికి ఎలా ఉంటుందంటే, 4 రూపాయలు సంపాదించుకొని మంచి బట్టలు కట్టుకుంటే ప్రజలు మనను గౌరవిస్తారు, ప్రజలు మనను ఘనులుగా ఎంచుతారని. లేరా ఈరోజు సమాజంలో చాలామంది ఇలాంటి వారు ఉన్నారు. మంచి వస్త్రాలు 4 రూపాయలు సంపాదించుకొని నలుగురు ముందు మేము చాలా గొప్పవారము, మేము హోదా కలిగిన వారము, మేము మంచి పొజిషన్లో ఉన్నవారమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే దేవుడు వారి హృదయాలను ఎరుగును. ఎందుకు? వారు నీతిమంతులని తమలో తాము అనిపించుకోవడానికి అలాంటి వేషాలు వేస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మనుషులలో ఎవరైనా ఘనముగా ఎంచబడాలనుకుంటే దేవుని దృష్టికి మాత్రం వారు అసహ్యులు. ఎందుకంటే మీరు డబ్బు ధనాలు కొరకు మీ జీవితాల్లో అనేక విధంగా నటిస్తున్నారు. దేవునికి సమర్పణ మీలో లేదు. సో దైవికమైనటువంటి అనుభూతి మీలో లేనప్పుడు ఖచ్చితంగా దేవుడు అలాంటి వారంటే అసహించుకుంటాడు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, యోహాను కాలము వరకు, అనగా బాప్తిస్మమిచ్చే యోహాను వరకు, పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉండిరి. మలాకి నుంచి మత్తయి వరకు, యోహాను కాలము వరకు సుమారుగా 400 సంవత్సరాలు చీకటి కమ్మిసింది. ఏ ప్రవక్త లేరు, ధర్మశాస్త్ర ఉపదేశకులు లేరు, ఎవ్వరూ లేరు. ఒక చీకటి సామ్రాజ్యంగా ఉండిపోయింది. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. ఊహించని రీతిగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అయితే అనేక మంది ఏం చేస్తున్నారట? బలవంతంగా చొరబడిపోతున్నారు. దేవుని రాజ్యం గురించి ఏదో గ్రంథాలు వింటున్నారు, ఏదో పుస్తకాలు చదువుతున్నారు. ఎవరు చెప్పిన మాట విని మేము పరలోకానికి వెళతాం, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని బలవంతంగా చొరబడుచున్నారు. అయితే వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమి గతించిపోవటం సులభము. అంటే దాని అర్థం, ఆకాశము భూమి గతించిపోతుంది, దేవుని ధర్మశాస్త్రం పొల్లైన కూడా తప్పిపోదు.
దేవుడు తన వాక్యం ద్వారా ఒక మనిషి జీవితం గురించి ఏమైతే ప్రవచిస్తున్నాడో, రాయిస్తున్నాడో, ప్రవక్తలు బోధిస్తున్నారో, ఆ చెప్పబడిన మాట ప్రకారం ఒక మనిషి మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి, ధర్మశాస్త్రమునకు దేవునికి వాక్యానికి లోబడిన వాడు ఉంటేనే దేవరాజ్యానికి చేరగలడు. దాన్ని దేవుని పడ విశ్వాసము లేకుండా లోకరీత్యా ధనవంతులై గొప్పవారై మనం చాలామంది మనం చూస్తూ ఉంటాం. నా గురించి అందరికీ అడగండి అంటుంటారు. అంటే మనం వెళ్ళి అడగాలి, వారు ఎంతటి వారు, ఎంత గొప్పవారని. వారు ఎవరికైతే ఏదైనా ఇస్తుంటారో వారు వారి గురించి గొప్పలు చెప్తారు. దేవుడికి మన అంతరంగం తెలుసు కదండి. ఎవరో మన గురించి గొప్పలు చెప్పక్కర్లా. అలా చెప్పడం ద్వారా వచ్చే లాభం అయితే ఏమి లేదు. కానీ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నామనేది దేవుడికి కావాలి. అందుకే ధర్మశాస్త్రమును బైబిల్లో మహానుభావుడైనటువంటి సొలొమోను రాజు అంటాడు, ధర్మశాస్త్రం వినకుండా తన చెవి మూసుకుని అని ప్రార్థన నాకు హేయము అంటాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదవకుండా, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకకుండా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతున్న ఏ వ్యక్తి అయినా సరే దేవుని రాజ్యానికి అర్హుడు కాలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కనుక దేవుని యొక్క వాక్యం మనకు చక్కగా బోధిస్తూ మనం చేయాల్సిన పని గురించి చెప్తూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఒక వ్యక్తికి వివాహమై ఒక భార్య ఉన్నప్పుడు ఆ భార్యను విడిచిపెట్టి మరొకతను కనుక వివాహం చేసుకుంటే వాడు వ్యభిచారించబడుతున్నాడు, లేక వ్యభిచారము చేయొచ్చు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకున్నవాడు కూడా వ్యభిచారించుచున్నాడు. ఎందుకు ప్రభువారు ఈ మాట చెప్పవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, చాలామంది దైవికమైన సహవాసాన్ని విడిచిపెట్టి విభిన్నంగా జీవిస్తూ ఉన్నారు, నైతిక విలువను కోల్పోతున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా ఇదే జరుగుతూ ఉంది. చాలామంది తమ భార్యను విడిచిపెట్టి తమకిష్టమైన వారిని వివాహం చేసుకుంటూ భయంకర వ్యభిచారపు తరముగా నిలిచిపోయారు. దేవుడు వారిని మెచ్చుకున్న సంఘటన కాదు. భర్తను విడిచిన దానిని కూడా వివాహం చేసుకున్నవాడు వ్యభిచారించుచున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, భార్యను విడిచిపెట్టి లేక భార్య భర్తను విడిచిపెట్టి వారు ఏకమై వివాహం చేసుకున్నప్పుడు వారు వ్యభిచారులు అని ప్రభు స్వయాన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక అర్థము ఏమిటి అంటే, దైవ సన్నిధిని విడిచిపెట్టి లోకరీత్యా లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోతున్న వ్యక్తి, దేవుని విడిచిపెట్టి లోకాన్ని ఎవరైతే ఆచరించి లోకపు నటనలో జీవిస్తున్నారో వారు దేవుని దృష్టికి తప్పు చేస్తున్న వారు. సంఘంలో ఆత్మీయంగా ఉండి దైవికమైన జీవితం జీవించి ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబాలు దేవుని విడిచిపెట్టి మరొకరికి, మరొక సహవాసంకి, మరొక సంధిలోనికి వెళ్ళిపోతున్నారు. లేక లోకరీత్యా డబ్బు ధనాల కొరకు దేవునినే విడిచిపెడుతున్నారు, సహవాసాన్ని విడిచిపెడుతున్నారు, సేవకులను విమర్శిస్తున్నారు. ఇలాంటి పని చేసేవారికి దేవుడు వారు సరైన జీవిత విధానాలు కలిగిన వారు అని మెచ్చుకోవట్లేదు. ఎందుకంటే దేవుని దృష్టికి ప్రతి కుటుంబం ఇంపార్టెంట్. ప్రతి భార్య, ప్రతి భర్త ఎంతైతే ప్రాముఖ్యంగా ఉన్నారో ఒక సంఘములో సంఘ బిడ్డలు, దైవ సేవకుడు కూడా అంతే ఇంపార్టెంట్. దేవుడు మీరు ఒక సంఘముగా, ఒక కుటుంబముగా ఉండడానికి పిలిచాడు కదా. ఒకరిని విడిచిపెట్టి మరొక చోటికి, వారిని విడిచిపెట్టి మరొక చోటికి అలా తిరగడం అనేది అది వ్యభిచారముతో సమానంగా యేసు ఎంచి ఈ మాట తెలియచేస్తున్నాడు. ఒకవేళ ఇలాంటి క్రమము కలిగిన వారు ఎవరైనా ఉంటే మానుకొనండి. జీవితంలో మీరు శేష జీవితం ముగించే వరకు మీ సంఘం పట్ల, సేవకుల పట్ల, దేవుని పట్ల నమ్మకంగా ఉండండి. ఈ సంఘం లేకపోతే మరొక సంఘము, ఈ సేవకుడు లేకపోతే మరొక సేవకుడు, ఈ ఊరు లేకపోతే మరొక ఊరు, ఇది కరెక్ట్ కాదు.
ఒకళ్ళు ఉద్యోగరీత్యా మనం ఏ ఊరు వెళ్ళినా మన సేవకునికి, మన సంఘానికి మరచిపోకూడదు. ఒక యూనిట్, ఒక అన్యోన్యంగా సహవాసము కలిగిన అనుభూతి ఎప్పటికీ మన జీవితంలో పోగొట్టుకోకూడదు. ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. సోదరి సహోదరుడా, వ్యభిచారపు వంశానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు తిరుగుతున్నావా? లేకపోతే స్థిరమైన కుటుంబం కలిగి మంచి సహవాసములో స్థిరత్వం కలిగి జీవించేటటువంటి బిడగా బ్రతుకుతున్నావా? నీ మనసుకు నువ్వే ఆలోచించు. దేవుడు ఈరోజు నిన్ను ఒక ప్రత్యేకమైన అవకాశం ఇచ్చాడు. నీ సంఘాన్ని విడిచిపెట్టి తిరగడం అనేది దేవుని దృష్టికి మంచిది కాదు. నీ సహవాసాన్ని విడిచిపెట్టి తిరగడం అది మంచిది కాదని ప్రభు గద్దిస్తున్నాడు. రా, తిరిగి నువ్వు నీ సహవాసంలోనికి వెళ్ళు. నీ సహవాసము ప్రభుతో పెట్టుకో. నిన్ను రక్షించి ఆత్మీయంగా నడిపించిన దైవజనునితో నువ్వు ఉన్నావా? లేక మరొక దైవజనుని దగ్గరికి వెళుతున్నావా? ఊర్లో ఉంటూ కూడా సంఘాలు మారుకుంటూ, ఊర్లో ఉంటూ కూడా సేవకులకు దూషించుకుంటూ మరొక సేవకుడు, అది ఒక వ్యభిచారపు స్థితి అని ప్రభు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇది నా మాటలు కావు, యేసయ్య మాటలు. ఎప్పుడు కూడా ఒక సహవాసంలో చివరి వరకు నమ్మకత్వంగా ఉన్నటువంటి వారే ఒక మంచి గృహ నిర్వాహకులు, ఒక మంచి కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న బిడలై ఉన్నారు. దేవుని విషయంలో ఎప్పుడైతే మనం నిర్లక్ష్యము చేసుకొని విచ్చలివిడిగా మనకు నచ్చినటువంటి రీతిగా నడుస్తూ ఉన్నామో, దాని ద్వారా అది మన దేవుని దృష్టికి జారులు, వ్యభిచారులుగా ఎంచబడతారు. కనుక వద్దు. అలాంటి మనోభావం ఎవరిలో ఉన్నా మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి. మీరు ఏ సంఘంలో రక్షించబడ్డారో, ఏ సహవాసం ద్వారా మీరు జీవిస్తున్నారో, చివరి వరకు ఆత్మీయంగా జీవించండి. దేవుడే మిమ్మల్ని దీవించి అద్భుత ఆశీర్వాదాలతో క్షేమాభివృద్ధి కలుగ చేస్తాడు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలయ్యా. చాలాసార్లు మేము లోకాన్ని ఆశించి ఇటు అయిపోతాం. అలాంటి జీవితాలు ఖండించి మీలో స్థిరంగా ఉండాలి. మీరు ఘనంగా ఎంచిన వారే ధన్యులు. కానీ మా మట్టుకు మేము ఘనంగా ఎంచుకుంటే మీరు అసహించుకుంటారని ఈరోజు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడారు. లోకాన్ని ప్రేమించి, లోకాన్ని మోహించి, లోకపు ధనము, లోకపు స్థితి గురించి ఎవరు ఆకర్షించబడి మీ సహవాసము, మీ సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా అది వారికి మీ దృష్టికి అసహ్యమైన స్థితిగతులని స్పష్టంగా తెలియజేశారు. కనుక అలాంటి ప్రతి బిడ్డలు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి మీ దృష్టికి యోగ్యత కలిగి తమ జీవితాలు సరిచేసుకుని నడిచే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.